ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేము ఆమోదిస్తున్నాము. ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్రలు పోషిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. నా మీద నమ్మకం ఉంచి, పార్టీ మీద నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటేసినందుకు, నమ్మకం విశ్వాసం చూపించినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం, మళ్ళీ ప్రజల తరపునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. అదే రకంగా ప్రజల తరపున నిలబడతాం, అదే రకంగా ప్రజల తరపున పోరాడతాం. తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేము ఆమోదిస్తున్నాము. ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్రలు పోషిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. నా మీద నమ్మకం ఉంచి, పార్టీ మీద నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటేసినందుకు, నమ్మకం విశ్వాసం చూపించినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం, మళ్ళీ ప్రజల తరపునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. అదే రకంగా ప్రజల తరపున నిలబడతాం, అదే రకంగా ప్రజల తరపున పోరాడతాం. తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం బహుశా ఎప్పుడూ కూడా రిజిస్టర్ కాలేదేమో. నాకు తెలిసి 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం, 175 నియోజకవర్గాలకు దాదాపుగా 153 పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్ కావడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ఈ విజయం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ విజయం సాధ్యమైంది. ఇవాళ నేను మీ అందరి ఎదుట ఇవాళ ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడగలుగుతా ఉన్నాను అనంటే నిజంగా అది నా అదృష్టము అని చెప్పి, అది దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు అని మాత్రం గర్వంగా కూడా చెబుతాను. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచుతుంది, నా మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఓటేశారు అని అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు. ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి, ఎలాగుంటుంది అని చెప్పి ప్రజలు ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారు. ఈరోజు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రకమైన విశ్వాసంతో, నా పట్ల ఆ విశ్వాసంతో ఆ ఓటు వేశారు.
ప్రజలందరికీ నేను ఇవాళ ఒకటి చెప్తా ఉన్నా. 5 కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం. ఆ అవకాశం ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది, నాకు ఇచ్చారు. ఆ 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1/2 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు.